హలో వెల్కమ్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఐఏఎస్. మనం ప్రీవియస్ వీడియోలో కాంటెంపరీ ఇండియా పార్ట్ 1 టెక్స్ట్ బుక్ ఇన్ జియోగ్రఫీ ఫర్ క్లాస్ 9th ఫస్ట్ 3 చాప్టర్స్ ఏం చెప్తాయో తెలుసుకున్నాం కదా. నౌ ద సేమ్ అదే టెక్స్ట్ బుక్లోనే ద నెక్స్ట్ 3 చాప్టర్స్ ఏం చెప్తాయో తెలుసుకుందాం. నౌ ద 4th చాప్టర్ ఈజ్ అబౌట్ క్లైమేట్ ఆఫ్ ఇండియా. See here, the 4th chapter is climate. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్లైమేట్ అనే ఏంటో జనరల్గా చెప్పాలంటే వెదర్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. వెదర్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్స్ మేబీ 1 డే కావచ్చు, 1 మంత్ కావచ్చు. సో పర్టికులర్ డే ఏరియాలో పర్టికులర్ టైంలో అట్మాస్ఫియరిక్ కండిషన్ ఎలా ఉంది అంటే హాట్గా ఉందా, హ్యూమిడిటీగా ఉందా, లైక్ రెయిన్ వస్తుందా, లేకపోతే వింటర్ చాలా కూల్గా ఉందా అనేది మనకు వెదర్ అనేది చెప్తుంది. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని. సో క్లైమేట్ అంటే ఏంటంటే ఇలా టోటల్ కండిషన్స్ ఆఫ్ వెదర్. అంటే వెదర్ అంటే తెలుసు కదా పర్టికులర్ టైంలో, అలా కాకుండా కొంచెం లార్జ్ టైంలో ఆ లార్జ్ ఏరియాలో ద యావరేజ్ వెదర్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 డే ఒక అట్మాస్ఫియరిక్ కండిషన్స్ని వెదర్ అంటాం. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఇయర్ తీసుకుందాం. 1 ఇయర్ డేస్లో పర్ డే వెదర్ ఎలా ఉంది అనే వాటిని బేస్ చేసుకొని ఒక యావరేజ్ తీసి క్లైమేట్ అంటే క్లైమేట్ ఆఫ్ దట్ ఏరియా ఇన్ దట్ 1 ఇయర్ అనేది మనకు చెప్తారనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ క్లైమేట్. అండ్ మన ఇండియా అనేది మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. అండ్ ఏదైనా ఒక కంట్రీ కానీ ఒక ఏరియా క్లైమేట్ని కొన్ని మెజర్స్ అనేవి కంట్రోల్ చేస్తాయంట, కొన్ని టర్మ్స్ అనేవి లైక్ లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, ప్రెషర్ అండ్ విండ్ సిస్టమ్, డిస్టెన్స్ ఫ్రమ్ ది సీ, ఓషన్ కరెంట్స్ అండ్ రిలీఫ్ ఫ్యూచర్స్. ఫస్ట్ లాటిట్యూడ్ ఎలా కంట్రోల్ చేస్తుందో తెలుసుకుందాం. మనకు తెలుసు మన లాటిట్యూడ్స్ అంటే లైక్ ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇవి ఉంటాయి కదా. సో ఈక్వేటర్ సైడ్కి వచ్చేసరికి మనకు టెంపరేచర్ చాలా హై ఉంటుంది. ఎందుకంటే సన్ చాలా డైరెక్ట్లీ తన రేస్ పాస్ అవుతాయి ఈక్వేటర్ మీద. సో ఇది ఈక్వేటర్కి లైక్ టువర్డ్స్ పోల్స్ సైడ్కి వెళ్ళేసరికి టెంపరేచర్ అనేది చాలా తగ్గుతుందన్నమాట. సో అలాగే ఆల్టిట్యూడ్ అంటే ద హైట్స్. మనకి బేసిక్ సీ లెవెల్ నుంచి ఎక్కువ హైట్ పెరిగే కొద్దీ మనకి టెంపరేచర్ చాలా తగ్గుతుందంట. బికాస్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ అనేది చాలా డెన్స్ అనేది తగ్గుతుంది మనం హైట్ పెరిగే కొద్దీ. అండ్ అలాగే డిస్టెన్స్, ప్రెషర్ అండ్ విండ్ సిస్టమ్ కూడా ఆ ఏరియా యొక్క క్లైమేట్ని ఇవి కంట్రోల్ చేస్తాయంట. అండ్ అలాగే డిస్టెన్స్ ఫ్రమ్ ది సీ. ఫర్ ఎగ్జాంపుల్ సీకి దగ్గరగా ఏదైనా ఒక ఏరియా ఉందనుకోండి, లైక్ ఒక స్టేట్ కానీ, సీకి దగ్గరలో ఏమైంటుందంటే అక్కడ మోడరేట్ క్లైమేట్ ఉంటుందంట. అంటే ఆ ఏరియా ఒక క్లైమేట్ని సీ మోడరేట్ చేస్తుంది. అంటే ఎక్స్ట్రీమ్ హాట్ ఉండనివ్వదు, ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉండనివ్వదు. సీ నుంచి దూరం వెళ్ళే కొద్దీ ఆ ల్యాండ్ అనేది చాలా హై, అంటే సమ్మర్లో చాలా హై ఎండలు కానీ, వింటర్లో చాలా హై కోల్డ్నెస్ కానీ అవి ఎక్స్పీరియన్స్ చేస్తాయంట. అండ్ అలాగే రిలీఫ్ ఫ్యూచర్స్ అనమాట. అంటే లైక్ హై మౌంటైన్స్ యాక్ట్ యాజ్ బారియర్స్. అంటే ఆ రిలీఫ్ ఫ్యూచర్ అంటే అక్కడ ఉన్న కొండలు కానీ ఇలాంటివి కూడా ఆ క్లైమేట్ అనేవి డిసైడ్ చేస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ క్లైమేట్ని ఏవేవి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయో చూద్దాం. సేమ్ లాటిట్యూడ్ మనది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద ఉంటుంది కాబట్టి హాఫ్ పార్ట్ మొత్తం సబ్ ట్రాపికల్ ఏరియాలో ఉంటుంది, హాఫ్ పార్ట్ మొత్తం ట్రాపికల్ ఏరియాలో ఉంటుంది. అండ్ అలాగే ఆల్టిట్యూడ్, ఇండియాస్ మౌంటైన్స్ ఆన్ నార్త్ విచ్ ఆర్ నియర్లీ 6,000 meters. సో అక్కడ ఆల్టిట్యూడ్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఇండియా యొక్క క్లైమేట్ని. అండ్ అలాగే ప్రెషర్ అండ్ విండ్, ఈ లాటిట్యూడ్ ఆల్టిట్యూడ్ని బేస్ చేసుకొని ఈ ప్రెషర్ అండ్ విండ్ అనేవి కూడా కంట్రోల్ చేస్తాయి. అండ్ ఫస్ట్ మనం ఇక్కడ సీజన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో బేసిక్గా సీజన్స్, మాన్సూన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ 9th క్లాస్ బుక్లో చిన్న టర్మినాలజీస్ని బేస్ అయ్యి ఇట్లా ఓవరాల్ అంటే డీప్ వెళ్ళకోకుండా ఓవరాల్ ఒక ఐడియా మనకు తెప్పించే ట్రై చేశారు. సేమ్ అదే నేను ఇక్కడ ట్రై చేస్తాను చెప్పడానికి మీకు. మనకు సీజన్స్, మన ఇండియన్ సీజన్స్లో గమనిస్తే వీ హ్యావ్ వింటర్, సమ్మర్ అండ్ మాన్సూన్. ఈ వింటర్ సీజన్లో ఏ మంత్స్ వస్తాయి, ఈ వింటర్ అనేది ఎందుకు వస్తుంది, అండ్ సమ్మర్ సీజన్ అంటే ఏంటి, వీటి గురించి కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా క్లైమేట్ని ఎఫెక్ట్ చేసేది సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ బేస్ అయి మన ఇండియా క్లైమేట్ అనేది మనం చెప్పగలుగుతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్స్ మనం స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్లో చూసుకుంటే ఇన్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ జనవరి, ఫిబ్రవరి
మార్చ్ మిడిల్లో వరకు మనకు వింటర్ సీజన్ ఉంటుంది. అండ్ అలాగే సమ్మర్ సీజన్స్ గురించి వస్తే మిడిల్ ఆఫ్ ది మార్చ్ నుంచి ఏప్రిల్, మే, జూన్, మిడిల్ ఆఫ్ ది జూన్ వరకు మనకి సమ్మర్ సీజన్ ఉంటుంది. అండ్ మిడిల్ ఆఫ్ ది జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ మిడిల్ వరకు మనకి మాన్సూన్ సీజన్ ఉంటుంది, అంటే రెయినీ సీజన్ ఉంటుంది. అండ్ అక్టోబర్ మిడిల్ నుంచి సేమ్ నవంబర్, డిసెంబర్ అంటిల్ ఫెబ్ మిడిల్ వరకు మనకి వింటర్ సీజన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనిస్తే మిడిల్ ఆఫ్ ది జూన్ కండిషన్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను ఇప్పుడు. మిడిల్ ఆఫ్ ది జూన్లో ఎలా ఉంటుందంటే ఈ ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా మొత్తం, ఈ సెంట్రల్ ల్యాండ్స్ మొత్తం టెంపరేచర్ చాలా హై ఉంటుంది డ్యూ టు దట్ సమ్మర్ మనకి ఏప్రిల్, మే, మార్చ్ మిడిల్ నుంచి సమ్మర్ ఉంటుంది కదా. సో దట్ అనేది ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ, అంటే ల్యాండ్ చాలా హీట్ అయి ఉంటుంది. అండ్ ఈ ట్యాక్స్ అంటే అది ఒక లో ప్రెషర్ ఏరియాగా ఫామ్ అయి ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఈక్వటోరియల్ రీజన్ అంటే ఈ ఓషన్స్లో హై ప్రెషర్ ఏరియా అనేది ఉంటుంది ఆ టైంలో. సో దట్ ఎప్పుడైనా కానీ విండ్స్ అనేవి ఏం చేస్తాయంటే హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాలోకి వెళ్తాయి. సో దట్ హై ప్రెషర్ ఏరియా ఇక్కడ ఏంటి, ఓషన్స్. సో ఓషన్స్లో ఎవాపరేషన్ అయిన వాటర్ కానీ ఇవన్నీ, అంటే క్లౌడ్స్ ఉంటాయి కదా, క్లౌడ్స్ అన్నీ ఈ విండ్ హెల్ప్తో మాయిశ్చర్ అవ్వకుంటూ, అంటే క్లౌడ్స్ అన్నీ మాయిశ్చర్ అవ్వకుంటూ, ఎందుకంటే ఓషన్ మీద వస్తాయి కదా. సో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యి ఆ క్లౌడ్స్ చాలా మాయిశ్చర్ అయ్యి ఈ విండ్స్ అనేవి ఇలా వెళ్తున్నాయి. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ హై ప్రెషర్ ఏరియా, ఇట్ ఈస్ అన్ లో ప్రెషర్ ఏరియా. సో దట్ విండ్స్ అన్నీ ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటారు. ఈ విండ్స్ అన్నీ మనకి అంటిల్ జూలై స్టార్టింగ్ కల్లా మన ఇండియాలోకి ఎంటర్ అవుతాయి. సో దట్ ఈ క్లౌడ్స్లో మాయిశ్చర్ చాలా ఉంటుంది కదా, వితిన్ 1 monthలో మన ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతాయి. ఇలా మన ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతాయి. అంటే సమ్ పార్ట్స్ ఆఫ్ లైక్ రాజస్థాన్లో కానీ, గుజరాత్లో కానీ ఇక్కడ ఎంటర్ కావు, ఎందుకంటే అది అక్కడ ఆరావళి మౌంటైన్స్ ఉంటాయి. అవి క్లౌడ్స్ని తమల్ని అంటే హిల్స్ని దాటుకోకుండా అడ్డుకుంటాయి. సో దట్ కొన్ని డార్క్ షాడో రీజన్స్ అంటారు, అక్కడ తప్ప మిగతా పార్ట్స్ అన్నిట్లో బిట్వీన్ జూలై నుంచి అక్టోబర్ మిడిల్ వరకు చాలా హెవీ రెయిన్స్ని చూస్తుంది మన ఇండియా. ఎందుకు, బికాస్ ఆఫ్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్స్. అంతగా మాయిశ్చర్ అయిన క్లౌడ్స్ అన్నీ వచ్చి ఇక్కడ చాలా వర్షం పడుతుంది. సో దట్ ఇక్కడ ఏమవుతుందంటే ల్యాండ్ చాలా కూల్ అయిపోతుంది, అంటే వర్షం చాలా పడుతుంది కదా, అంటిల్ అక్టోబర్ మిడిల్ వరకు వర్షాలు చాలా పడతాయి. వీటినే మనం మాన్సూన్ సీజన్స్ అంటారు. సో ఇవి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనమాట. అక్టోబర్లో ఏమవుతుందంటే, అంటే ఆ క్లౌడ్స్ అన్నీ మాయిశ్చర్ తగ్గాక బికాజ్ ఆఫ్, అంటే ఇంకా ఇక్కడ ఏరియా కొంచెం కూల్ డౌన్ అవుతుంది, అంటే అక్టోబర్ ఎండ్కి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది లో ప్రెషర్ ఏరియా, అంటే ఇది హై ప్రెషర్ ఏరియా అవుతుంది. టెంపరేచర్ కొంచెం తగ్గి కొంచెం ల్యాండ్ అనేది కూల్ అయ్యాక ఇట్స్ అండ్ హై ప్రెషర్ ఏరియాగా ఫామ్ అవుతుంది. అదే టైంలో అక్కడ ఓషన్స్లో ఏం జరుగుతూ ఉంటుంది, అక్కడ లో ప్రెషర్ ఏరియాగా ఫామ్ అవుతుంది. ఎందుకంటే సన్ అప్పుడు ఆ టైంకి కొంచెం ఈక్వేటర్ దగ్గరగా వస్తాడు కాబట్టి అక్కడ కొంచెం హీట్ ఎక్కువయ్యి అక్కడ లో ప్రెషర్ ఏరియాగా ఫామ్ అవుతాయి. సో అప్పుడు విండ్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇలా ఫామ్ అవుతాయి. దీన్నే మనం నార్త్ ఈస్ట్ విండ్స్ అంటాం. సో ఇప్పుడు ఇలాగా వచ్చిన క్లౌడ్స్ అన్నీ ఈ సౌత్ వెస్ట్ క్లౌడ్స్ అన్నీ, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈ డైరెక్షన్లో వచ్చిన విండ్ ద్వారా వచ్చిన క్లౌడ్స్ అన్నీ ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతాయి. సో దట్ ఇక్కడ ఆల్రెడీ ఆ క్లౌడ్స్ అనేవి మాయిశ్చర్ చాలా తగ్గిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక డ్రై క్లౌడ్స్గా వెళ్తాయి. అండ్ ఇదే టైంలో మనకి సీజన్ అంతా ఏమవుతుంది అంటే ఫ్రమ్ అక్టోబర్ మిడిల్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అండ్ అప్ టు మార్చ్ వరకు చాలా డ్రై సీజన్ అనమాట. బట్ ఓన్లీ సమ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడులో ఒకటే ఇక్కడ వర్షాలు పడతాయి ఈ సీజన్లో, అంటే ఫ్రమ్ మిడిల్ ఆఫ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో. ఎందుకంటే మనకి ఇక్కడంతా ఈ నార్త్ ఈస్ట్ విండ్స్ అన్నీ ల్యాండ్ టు సీ వెళ్తున్నాయి కాబట్టి మాయిశ్చర్ అంతగా ఉండదు. బట్ ఇక్కడ మీరు గమనిస్తే బే ఆఫ్ బెంగాల్లో నుంచి క్లౌడ్స్ ఇలా వస్తాయి కదా, అంటే డైరెక్షన్ ఇది నార్త్ ఈస్ట్ విండ్ డైరెక్షన్ ఇది. సో దట్ ఓషన్ నుంచి మాయిశ్చర్ అయ్యి క్లౌడ్స్ అనేవి ఇక్కడికి తమిళనాడులోకి వస్తాయి. సో ఇక్కడ మనకు ఈ టైంలో చాలా వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్తున్నారు. ఇది మెయిన్ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది థియరీ. అదే ఇక్కడ ఫస్ట్ మన సీజన్స్లోకి, అంటే వీళ్ళు టెక్స్ట్ బుక్లో ప్రకారం వెళ్తే ద కోల్డ్ వెదర్ సీజన్ అంటే ఇదే వింటర్ సీజన్. ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే హాట్ వెదర్ సీజన్ సమ్మర్, చాలా అంటే టెంపరేచర్స్ చాలా హై ఉంటాయి, ల్యాండ్ మొత్తం హీట్ అవుతూ ఉంటుంది. సో అలా ల్యాండ్ హీట్ అవ్వడంతో అది లో ప్రెషర్ ఏరియాగా ఫామ్ అయ్యి మనకు అడ్వాన్సింగ్ మాన్సూన్స్ అంటే ద రెయినీ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. అండ్ ఆ క్లౌడ్స్ అన్నీ సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా వచ్చిన క్లౌడ్స్ అన్నీ ఇండియాలో వర్షాలు పడి ఆ క్లౌడ్స్ అన్నీ లైట్ అయిపోయాక ఫ్రమ్ ది స్టార్టింగ్ ఆఫ్
దోస్ సీజన్స్ లైక్ ఇన్ అక్టోబర్ నవంబర్ స్టార్టింగ్లో ఈ క్లౌడ్స్ అన్ని రిటర్న్ వెళ్ళిపోతుంటాయి బికాస్ ఆఫ్ దట్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విన్స్ ద్వారా. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్, ఎక్కువ రెయిన్ఫాల్ ఎక్కడ పడుతుంది అనేది మనకి ఈ మ్యాప్లో చూపించారు. లైక్ ఈ వెస్టర్న్ కోస్ట్లో మనకి ఎక్కువ రెయిన్ఫాల్ పడుతుంది బికాస్ ఆఫ్ దట్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. అండ్ అలాగే ఇక్కడ మనకు లైక్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఎక్కువ రెయిన్ఫాల్ పడుతుంది. సో దానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే మ్యాప్ ఇది. సో ఇది అబౌట్ ద క్లైమేట్. అంటే ఇక్కడ మొత్తం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కొంచెం బ్రీఫ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేశాను. అండ్ నా 5th లెసన్లోకి వస్తే ద న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఈ న్యాచురల్ వెజిటేషన్ అంటే ఏంటంటే, ఒక న్యాచురల్ వెజిటేషన్ మీనింగ్ ఏంటంటే జనరలీ హ్యూమన్ ఇంటర్ఫియర్ లేకోకుండా వెజిటేషన్ అనేది వాటంతా అదే న్యాచురల్గా ఫామ్ అయి ఉంటుంది. సో వాటిని మనం న్యాచురల్ వెజిటేషన్ అంటాము. వాటినే మనము వర్జిన్ వెజిటేషన్ అని కూడా అంటాము. అంటే ఇట్లా హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది, అంటే చెట్లని అక్కడ వెజిటేషన్ హ్యూమన్ చేయడు, ఓన్లీ నేచర్ చేస్తుంది. అందులో టైప్స్ ఆఫ్ వెజిటేషన్స్లో ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అని, ట్రాపికల్ డెసిడ్యూయస్ ఫారెస్ట్ అని, ట్రాపికల్ థ్రోన్ ఫారెస్ట్ అండ్ స్క్రబ్స్ అని, మౌంటైన్ ఫారెస్ట్ అని, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని, వీటి గురించి 1 by 1 తెలుసుకుందాం. సో ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటే, ఇవి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటే త్రూ అవుట్ ది ఇయర్ చాలా గ్రీనరీగా ఉంటుంది అండ్ చాలా వెట్ అండ్ డ్రై ల్యాండ్, చాలా వెట్ ల్యాండ్లో ఉంటాయి ఇవి ఫారెస్ట్ అనేవి. అండ్ ఇందులో రకరకాల ప్లాంట్ స్పెసీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎబోనీ అంట, రోజ్వుడ్ అంట, రబ్బర్ అంట, ఇలాంటివి దొరుకుతాయి ఈ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో. అండ్ అనిమల్స్ మనం ఇక్కడ ఏమేమి చూస్తామనేవి కొన్ని అనిమల్స్ ఇచ్చారు, లైక్ డియర్ కానీ, మంకీ కానీ, ఎలిఫెంట్ కానీ. అండ్ అలాగే ఇప్పుడు నా ట్రాపికల్ డెసిడ్యూయస్ ఫారెస్ట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇయర్లో సమ్ పార్ట్స్ అంటే డ్రై సీజన్స్లో అక్కడున్న ట్రీస్ యొక్క లీవ్స్ అనేవి వెళ్ళిపోతాయి అండ్ షెడ్ అవుతాయి. అంటే ఆ ట్రీ యొక్క లీవ్స్ అనేవి షెడ్ అవుతాయి లైక్ 6 to 8 weeks ఇన్ డ్రై సమ్మర్లో అంట. ఆన్ ద బేసిస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ దిస్ ఫారెస్ట్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ మాయిస్ట్ అండ్ డ్రై డెసిడ్యూయస్ అంట. అంటే రెయిన్ఫాల్ బిట్వీన్ 200 to 100 centimeters మధ్యలో వరకు ఇవి మన డెసిడ్యూయస్ ఫారెస్ట్ అనేవి స్ప్రెడ్ అయి ఉంటాయంట. సారీ, కొంచెం కోల్డ్ వచ్చింది. సో దట్ ట్రాపికల్ డెసిడ్యూయస్ ఫారెస్ట్ అంటే తెలుసుకున్నాం కదా. అంటే ఈ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేవి త్రూ అవుట్ ద ఇయర్ లీవ్స్ అనేవి షెడ్ అవ్వవు. ట్రాపికల్ డెసిడ్యూయస్ ఫారెస్ట్లో అనేది డిపెండ్స్ ఆన్ రెయిన్ఫాల్ దిస్ ఫారెస్ట్స్ ఆర్ డివైడెడ్. సో ఈ డెసిడ్యూయస్ ఫారెస్ట్ అనేది కొంచెం డ్రై ల్యాండ్స్లో ఉంటాయి కాబట్టి 6 to 8 weeks ఇన్ డ్రై సమ్మర్లో వాటి లీవ్స్ అనేవి షెడ్ అవుతాయి. ఇందులో మనకు ఏ ట్రీస్ కనిపిస్తాయి, మెయిన్లీ నీమ్ ట్రీ కానీ, టీక్ ట్రీ కానీ, సాల్ పీపల్ కానీ. ఇక్కడ కనిపించే అనిమల్స్ ఏవేవంటే లయన్, టైగర్, పిగ్, డీర్, ఎలిఫెంట్ అనేటివి. నౌ ద థ్రోన్ ఫారెస్ట్ అండ్ స్క్రబ్స్ అంటే ఎక్కడైతే ప్లేస్లో 70 centimeters ఆఫ్ రెయిన్ఫాల్ కంటే తక్కువ ఉంటుందో ఇక్కడ మనకు ఈ థ్రోన్ ఫారెస్ట్ అండ్ స్క్రబ్స్ని చూడొచ్చు. అంటే మెయిన్లీ డెజర్ట్ ఏరియాలో మనం చూడొచ్చు. ఈ డెజర్ట్ ఏరియాస్లో ఈ ట్రీస్కి రూట్స్ చాలా కిందకు ఉంటాయి. సో అంటే ఆ ల్యాండ్లో ఉన్న మాయిశ్చర్ని తీసుకోవడానికి, అండ్ లీవ్స్ చాలా థిక్గా అండ్ స్మాల్గా ఉంటాయి. సో దట్ ఎవాపరేషన్ని కంట్రోల్ చేయడానికి, ఎవాపరేషన్ అంట లైక్ దట్ ఫోటోసింథసిస్లో వాటర్ ఎవాపరేట్ అవుతాయి కదా లీవ్స్ మీద నుంచి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో. సో దట్ వాటిని కంట్రోల్ చేయడానికి. అండ్ మొటనే ఫారెస్ట్ అంటే ఇవి మెయిన్లీ మనకి హిమాలయన్ రీజన్స్లో ఉంటాయి. అండ్ ఇందులో మనకు కనిపించే అనిమల్స్ ఏవేవంట టిబెటియన్ యాంటీపోలే, యాక్, స్నో లెపర్డ్, స్క్విరల్స్, షగీ, హార్న్ వైల్, ఇండెక్స్ బియర్ అండ్ రేర్ రెడ్ పాండా. అంటే ఈ ఫారెస్ట్లో ఎటువంటి లీవ్స్ దొరుకుతాయి, అక్కడ ఎటువంటి అనిమల్స్ కనిపిస్తాయి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఎటువంటి ప్లాంట్స్ కనిపిస్తాయి అండ్ అలాగే ఎటువంటి అనిమల్స్ కనిపిస్తాయి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ద రాయల్ బెంగాల్ టైగర్ అనేది మనకు కనిపిస్తుందంట మెయిన్లీ. అండ్ వైల్డ్ లైఫ్ లైక్ ఫ్లోరా, మన ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ స్పెసీస్ ఉన్నట్లే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ కూడా ఉన్నాయంట. అందులో ఎలిఫెంట్ కానీ, వన్ హార్నర్ రైనోసర్స్ కానీ చాలా ఫేమస్ అంట. అండ్ రాయల్ బెంగాల్ టైగర్స్. అండ్ ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఎక్కడైతే లయన్స్ అండ్ టైగర్స్ ఉంటున్నాయో అంట. అంటే మొత్తం మన వరల్డ్లో లయన్స్, టైగర్స్ ఉన్న ఒకే ఒక ప్లేస్ ఇండియా అంట అది. అండ్ అలాగే రీసెంట్గా హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఈ వైల్డ్ లైఫ్ అండ్ ఫ్లోరా అండ్ ఫనా అనేవి వాటి ఒక ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. సో దట్ వాటిని కన్జర్వ్ చేయడానికి కొన్ని నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ, బర్డ్ శాంచురీస్ కానీ, అండ్ అలాగే సమ్ బయో రిజర్వ్స్ అనేవి గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా బయో రిజర్వ్స్ అంటే ఏంటంటే అక్కడ ఆ ప్లాంట్స్ మీద కానీ, అనిమల్స్ మీద కానీ ఎవరికి రైట్ లేదు, వాటిని ప్రొటెక్ట్ చేయాలి అండ్ కన్జర్వ్ చేయాలనే ఉద్దేశంతో. అండ్ అలాగే మన ఇండియాకి ఎన్నో మైగ్రేటరీ బర్డ్స్ వస్తూ ఉంటాయని ఇక్కడ లాస్ట్ టాపిక్ ఇచ్చారు.
అండ్ ద 6th చాప్టర్ ఈజ్ అబౌట్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియా. అంటే ఇందులో మనకి ఏం చెప్తున్నారంటే, మనకు ఏ టాపిక్స్ అయినా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రిసోర్సెస్ ఎవరికి లింకప్ అయి ఉంటాయి, హ్యూమెన్స్కి లింకప్ అయి ఉంటాయి. అండ్ అలాగే కెలామిటీస్, డిజాస్టర్స్ కానీ డిజాస్టర్స్ అని ఎప్పుడు అంటాం, హ్యూమెన్కి ఏమన్నా అవి హార్మ్ చేసినప్పుడు వాటిని మనం డిజాస్టర్స్ అంటాం. సో దట్ అంటే ఇక్కడ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారంటే, ఒక కంట్రీకి పాపులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పాపులేషన్ మీద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ పాపులేషన్ మీద బేస్ అయ్యి ఆ కంట్రీ యొక్క సోషల్ కల్చర్ కానీ, ఆ కంట్రీ యొక్క ఎకనామికల్ కల్చర్ కానీ డిపెండ్స్ అయి ఉంటాయని చెప్తున్నారు. సో ద పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇండియాస్ పాపులేషన్ ఆన్ March 2011 అంటే లైక్ నియర్లీ 1210.6 మిలియన్ పాపులేషన్ మెంబర్స్ ఉన్నారంట. అంటే విచ్ ఈస్ ఫర్ 17.5% ఆఫ్ వరల్డ్ పాపులేషన్. అండ్ 1.2 బిలియన్ పీపుల్ ఆర్ అన్ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ కంట్రీస్ వ్యాస్ట్ ఏరియా ఆఫ్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అంటే వీటిలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన ఇండియా ఏరియా వైజ్గా వరల్డ్లో 2.4% ఉంటుంది, బట్ పాపులేషన్ పరంగా వరల్డ్లో 17.5% ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. సో దట్ మన ఇండియా అనేది లార్జ్లీ పాపులేటెడ్, వన్ ఆఫ్ ది లార్జ్లీ పాపులేటెడ్ కంట్రీ అనమాట. సో మొత్తం ఈ పాపులేషన్ అన్నింటినీ సేమ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి కంట్రీలో అంటే లేదు. ఇక్కడ మనకు ఒక పై చార్ట్ ద్వారా మనకి చెప్తున్నారు. లైక్ ఉత్తరప్రదేశ్లో నియర్లీ 16% ఆఫ్ ది పాపులేషన్, అంటే ఇండియా టోటల్లో 16% ఆఫ్ ది పాపులేషన్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అండ్ అలాగే తక్కువ పర్సెంటేజ్ వచ్చి సిక్కింలో ఉంటుందంట. అండ్ ఇలాగే ఇండియాస్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ బై డెన్సిటీ. ఈ డెన్సిటీ అంటే పాపులేషన్ డెన్సిటీ అనేది మనకి ఒక క్లియర్ పిక్చర్ ప్రొవైడ్ చేస్తుంది అబౌట్ ఎంతమంది ఉన్నారు, అంటే ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయబడ్డారు పాపులేషన్ అనేది కంట్రీలో అని. ఆ డెన్సిటీస్ బేస్ మీద బీహార్లో హైయెస్ట్ ఉన్నారంట. అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి 1102 పర్సన్స్ ఉన్నారంట బీహార్లో హైయెస్ట్. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఓన్లీ 17 పర్సన్స్ ఉన్నారంట పర్ స్క్వేర్ కిలోమీటర్స్. వీటి ద్వారా మనకి ఏం తెలుసుకోవచ్చు అంటే, టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా అనేది ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేయబడలేదు. కొన్ని ఏరియాస్లో ఎక్కువగా పాపులేట్ అయి ఉంటారు, కొన్ని ఏరియాస్లో తక్కువగా పాపులేట్ అయి ఉంటారు అనేది చెప్తున్నారు మనకు. అండ్ ఇయర్ పాపులేషన్ గ్రోత్ అని ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్ అని ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ మనకు అబ్సల్యూట్ పాపులేషన్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు 1991లో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ X అనుకోండి. అండ్ 2011లో పాపులేషన్ Y అనుకోండి. సో మనకి అబ్సల్యూట్ పాపులేషన్ కావాలంటే 2011లో నుంచి 1991లో ఎంతమంది ఉన్నారంటే Y మైనస్ X చేస్తే మనకు ఎంత పాపులేషన్ పెరిగింది 1991 నుంచి 2011 వరకు, ఆ పాపులేషన్ని మనం అబ్సల్యూట్ పాపులేషన్ అంటామంట. ఇక్కడ గమనిస్తే ద పాపులేషన్ రేట్ లైక్ 1981 నుంచి పాపులేషన్ రేటు తగ్గుతూ వస్తుందంట. బట్ ఇండియాస్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే రేట్ అనేది తగ్గుతోంది, బట్ పాపులేషన్ అనేది స్టడీలీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే రేటు తగ్గుతోంది అయినా కూడా పాపులేషన్ ఎందుకు ఇలా ఇంక్రీజ్ అవుతుందంటే, అంటే ఇక్కడ మనం అబ్సల్యూట్ పాపులేషన్స్ తీసుకున్నప్పుడు తగ్గే రేటు చాలా తక్కువ, బట్ నెంబర్స్ అనేవి యాడింగ్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సో ఈ డిఫరెన్స్ అనేది మనకు వస్తుంది. అండ్ అలాగే ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్ అండ్ గ్రోత్లో ద బర్త్ రేట్ అంటే ద నెంబర్ ఆఫ్ లైఫ్ బర్త్ పర్ 1000 పర్సన్స్ ఇన్ ఏ ఇయర్, ఇది మనకి బర్త్ రేట్. అండ్ అలాగే మనకు డెత్ రేట్ అని కూడా ఉంటుంది. ఈ డెత్ రేట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 పర్సన్స్ ఇన్ ఏ ఇయర్. అంటే చాలా ఈ పాపులేషన్ కౌంటింగ్లో ఈ బర్త్ రేట్ కానీ డెత్ రేట్ కానీ మైగ్రేషన్ కానీ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ప్లే చేస్తాయని చెప్తున్నారు ఇక్కడ. అండ్ అడోలెసెంట్ పాపులేషన్ అంటే మన ఇండియాలో అడల్ట్స్ చాలా ఉన్నారు, అంటే బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 10 to 19 ఇయర్స్ అడల్ట్స్ చాలామంది ఉన్నారని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ అడల్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల అది ఫ్యూచర్ అంటే ఇండియన్ ఫ్యూచర్కి అది ఒక అసెట్గా మారుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ ద నేషనల్ పాపులేషన్ పాలసీ అనేది ఒకటి తెచ్చిందంట NPP 2000లో. దాని ప్రకారం ఏంటంటే 14 ఇయర్స్ వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలంట. అంటే స్కూల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ద NPP 2000 ప్రొవైడ్స్ ఏ పాలసీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంపారెంటింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ స్కూల్ ఎడ్యుకేషన్ అప్ టు 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అండ్ ఇన్ఫెంట్ మోరాలిటీ రేట్ని తగ్గించాలి 30%కి. సో అలాగే చైల్డ్ మ్యారేజెస్ని తగ్గించాలని. అబౌట్ దిస్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇన్ జియోగ్రఫీ ఫర్ క్లాస్ 9th. నెక్స్ట్ వీడియోలో మనము టెక్స్ట్ బుక్ ఇన్ జియోగ్రఫీ ఫర్ క్లాస్ 10th ఏం చెప్తుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.